చంద్రబాబు తేనె తొట్టని కదిలిస్తారా చూడాలి. వాస్తవంగా అభ్యర్థుల ప్రకటనలన్నీ పూర్తయిపోయినాయి. ఒక్క జనసేన పాలకొండ తప్పించి మిగతా కథ అంతా పూర్తయిపోయింది. కానీ ఇప్పుడు కొన్ని మార్పు చేర్పులు చేస్తారంటూ అనపర్తిలో మారుస్తారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని. వాస్తవంగా నిన్నటిదాకా నరసాపురం కూడా అదే అన్నారు. ఇప్పుడు నరసాపురానికి అయితే నిన్న రఘురామకృష్ణరాజు పక్కన నుంచోబెట్టినే చంద్రబాబు గారు శ్రీనివాస్ వర్మ పేరు ప్రకటించారు. తద్వారా అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి. రెండవది, ఇక ఆయనకి ఇవ్వాలి ఉండి ఇవ్వాలంటే ఆల్రెడీ ఉండిలో ఉన్నటువంటి రాంబాబు అలియాస్ రామరాజు అలియాస్ రాంబాబు ఆయన్ని పక్కన పెట్టాలి. ఇప్పటికే శివరామరాజు ఒక పక్కన ఉద్యమిస్తున్నారు, కలవపూడి శివ అంటుంటారు. ఇటు ఈ రామరాజు అలియాస్ రాంబాబు ఓ పక్కన ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రచారం అంతా చేసుకుంటుంటే ఆయన పక్కన పెడితే ఇప్పటిదాకా కోర్టులు తగలేసినటువంటి ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చి అక్కడ పెడితే ఏంటన్నటువంటి ఇది మారుస్తారా? ఇంకోటి, అనపర్తిలో శివకృష్ణరాజు ఏదైతే సైన్యంలో కష్టపడి వచ్చినటువంటి వ్యక్తిని మార్చేసి నల్లమిలికిస్తారా? ఈ రెండు మారిస్తే అప్పుడు బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి సీటు బీజేపీ మార్చాలంటుంది. మరొక ప్రచారం ఏం జరుగుతున్నదంటే ఉండికి బదులుగా అనపర్తికి బదులుగా తంబళ్లపల్లి సీటుని ఇస్తారు అన్నటువంటిది. ఇట్లాంటివన్నీ రకరకాలు జరుగుతున్నాయి. అసలు చంద్రబాబు ఈ మార్పు చేర్పులు చేస్తే మొత్తం మళ్ళీ రగులుతుంది. దాదాపు 14 చోట్ల మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అతిపెద్ద సందిగ్ధం అవుతుంది. చంద్రబాబు అతిపెద్ద రాంగ్ స్టెప్ అవుతుంది. ఏంటంటే ఎన్నికలకు ముందు మార్చినటువంటి సందర్భంలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ అమర్చుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఒక కష్టం అవుతుంది. దానికి తోడుగా అది నెగిటివ్ సంకేతం వెళ్తుంది. అప్పుడు మొత్తం కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మాకు అది మార్చండి, మాకు ఇది మార్చండి అంటారు. రేపొద్దున విశాఖపట్నం మాకు కావాలని బీజేపీ అడుగుతుంది. రేపొద్దున విజయవాడ ఏలూరు కూడా మాకు ఇచ్చేయమని చెప్పి బీజేపీ అడగచ్చు. ఇట్లాంటి రకరకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తాయి.